హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ పే యాప్లో నాకు లోన్ ఆప్షన్ అనేది వచ్చింది. అది నా సబ్స్క్రైబర్కి చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చేసి అందులో లింకులు ఇచ్చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా గూగుల్ పే లోన్ వచ్చింది, లింకుల మీద క్లిక్ చేసినారంటే మీకు లోన్ వస్తుంది అనేసి ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ లింకుల మీద క్లిక్ చేసినారంటే మీకు డైరెక్ట్ వేరే వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ వెళ్తే మీకు ఏదో కొంతవరకు అమౌంట్ కట్టమంటారనమాట. 300 400 ఇలా కట్టమంటారు. అప్పుడు మీకు లోన్ వస్తుందనేసి ఏదో ఒకటి చెప్తా ఉంటారనమాట. కానీ నేను మీకు రియల్గా నాకు వచ్చింది మీకు చూపిస్తాను. నెక్స్ట్ నా సబ్స్క్రైబర్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి. స్క్రీన్ షాట్ తీసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ మీరు యాప్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. చాలామందికి కనబడదు యాప్లో, వాళ్ళు అప్డేట్ చేసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ సిబిల్ స్కోర్ బాగుంటేనే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు సపోజ్ మీకు ఆప్షన్ చూపించిందంటే మాత్రం డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఏది పడితే అది ఎంటర్ చేసినారంటే రిజెక్ట్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది గూగుల్ పే నుంచి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ అమౌంట్ వచ్చినా మనం కరెక్ట్గా పే చేసుకుంటే ఫ్యూచర్లో మనకి మంచి ఆప్షన్ అనేది వస్తుంది. ఎక్కువ లిమిట్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే గూగుల్ అని అందరికీ తెలుసు అనమాట. మంచి ప్రోడక్ట్, మనకి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అందువల్ల మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఓకే, నేను మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను ఎక్కడ ఆప్షన్ వచ్చింది, ఎలా వస్తుంది. మీ అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గూగుల్ పే ఓపెన్ చేసుకోండి. గూగుల్ పే ఓపెన్ చేస్తారు కదా, కిందికి స్క్రోల్ చేయండి మీరు. ఇక్కడ ఆఫర్, రివార్డ్స్, నెక్స్ట్ మేనేజ్ యువర్ మనీ. ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేస్తాం కదా గూగుల్ పేలో, చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని, నెక్స్ట్ సి ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఇక్కడ 3 ఉంటుంది కదా. ఇక్కడే మీకు ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చెక్ యువర్ సివిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడే మీకు ఆప్షన్ అనేది వస్తుంది. గెట్ ఏ లోన్, ఇన్స్టంట్ అప్రూవల్ అండ్ పేపర్లెస్ అనేసి ఇక్కడ అప్లై అని ఇక్కడ మీకు ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనము లోన్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్ అనేది అందరికీ రావడం లేదు. సిబిల్ స్కోర్ బాగుంటేనే ఆప్షన్ అనేది వస్తూ ఉంది. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ మీకు అప్లై బటన్ క్లిక్ చేస్తేనే మీకు పిన్ కోడ్ అడుగుతుంది అనమాట. మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. మీ లోన్ ఎలిజిబిలిటీయా లేకపోతే లేదా అనేసి అప్పుడే చూపించేస్తుంది అనమాట. ఎందుకంటే మన పిన్ కోడ్ బేస్ చేసుకొని, మన లొకేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఉండే చోట సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో లేదో మన పిన్ కోడ్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ లోన్ అమౌంట్ వచ్చి మనకి 10,000 నుంచి 9 లక్షల దాకా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారని ఇచ్చున్నారనమాట వీళ్ళు. మంత్లీ ఈఎంఐ స్టార్టింగ్ వచ్చి 1000 రూపాయల నుంచి మనం కట్టుకోవచ్చు. లోన్ పీరియడ్ వచ్చి 6 months to 4 years దాకా మనము పే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ విషయానికి వస్తే స్టార్టింగ్ 13.99% పర్ ఇయర్ అనేసి ఇచ్చున్నారనమాట. కానీ మన సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిబిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉంటే పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ అనేది అది మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు జస్ట్ నేను ఇంకా అప్లై చేయలేదు, మీకు ఆప్షన్ వచ్చిందని చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా వీళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట మనం అప్లై చేసేటప్పుడు. అందువల్ల అవన్నీ కొంచెం క్లియర్గా రెడీ చేసుకొని నెక్స్ట్ అప్లై చేస్తామని నేను అప్లై చేయలేదు. నెక్స్ట్ అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ ఆప్షన్ అనేది కూడా ఉంది ఇందులో. కానీ వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అనేది బ్యాంక్లో స్టేట్మెంట్ చూపించాలన్నమాట. అలా మీకు ఏదైనా బ్యాంక్లో క్రెడిట్ అయ్యే ఇది ఉంటే తప్పకుండా సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మీరు ఎప్పుడు అప్లై చేసినా వాళ్ళు 9 lakhs ఇచ్చినారనేసి మీరు 3 lakhs 5 lakhs ఇలా అప్లై చేయకండి. తక్కువ అమౌంట్ అనేది అప్లై చేయండి, అప్పుడే అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తక్కువ అమౌంట్ తీసుకొని కరెక్ట్గా పే చేసినారంటే నెక్స్ట్ మీకు ఎక్కువ లిమిట్ వాళ్ళే ఇస్తారు. అప్పుడు కావాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది 9 లక్షలు చూసినారంటే వెంటనే ఒక 5 lakhs తీసుకుంటాము, లేకపోతే ఒక 2 lakhs తీసుకుంటాము ఇలా అనుకుంటారు.
అలా ఎప్పుడు చేయకండి. తక్కువ అమౌంట్ తీసుకుంటే వాళ్ళకి మీ మీద నమ్మకం కలుగుతుంది, ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. నాకు తెలిసింది వెంటనే వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి నోటిఫికేషన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.